నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీలో మొదటి ట్రైమిస్టర్లో 3వ నెలలోకి ప్రవేశించాం. 9-13 వారాల ప్రెగ్నెన్సీలో ఈ సమయంలో కేవలం స్త్రీలలో పలు మార్పులు కనిపించడమే కాదు, ఆమె కడుపులో పెరిగే శిశువులో కూడా ఎదుగుదల జరుగుతుంది. కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం అనే సమస్యని ఈ నెలలో ఫేస్ చేయడం చూస్తాం. దీనితో పాటు గ్యాస్, తిన్నది అరక్కపోవటం కూడా చూడొచ్చు. ఇక హెడేక్స్ కూడా 3వ నెల ప్రెగ్నెన్సీలో సాధారణమే. అసలు ఈ సమస్యలన్నీ ఎందువల్ల వస్తాయి, వీటిని అధిగమించడం ఎలా? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. మూడవ నెలతో ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్ ముగుస్తుంది. ఈ నెలలో మొదటి 2 నెలల్లో ఉండే లక్షణాలు ఇంకా ఉంటూనే కొత్తవి కొన్ని జతవుతాయి. ఇక ఈ నెలలో శిశువు గ్రోత్ ఎలా ఉంటుంది? ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు చూద్దాం. 3వ నెల ప్రెగ్నెన్సీలోకి అడుగిడినా కూడా ముందు 2 నెలల్లో ఇబ్బంది పెట్టిన పలు ప్రెగ్నెన్సీ తాలూకు లక్షణాలు కంటిన్యూ అవుతాయి. అప్పటిదాకా నాసియాతో బాగా ఇబ్బంది పడి పలుమార్లు మూత్ర విసర్జనకి లేస్తూ ఎంతో మంది స్త్రీలు నిద్ర సరిగ్గా లేక, ఓపిక లేక అలసిపోయి ఉంటారు. 3వ నెల ఎప్పుడు అయిపోతుందా, ఈ సమస్యలను గట్టెక్కుతామా అని కూడా వేచి చూస్తూ ఉంటారు. వాంతులు, వికారం, పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యంగా ఉండడం, ఛాతీలో మంట, రొమ్ముల్లో బరువుగా అనిపించడం, నొప్పి, చనుమొనలు పెద్దవి కావడం, చనుమొన చుట్టూ ఉండే పిగ్మెంటెడ్ భాగం మరింత విస్తరించడం, ఇవన్నీ కూడా 3వ నెల ప్రెగ్నెన్సీలో కనిపించే సాధారణ లక్షణాలే. వీటితో పాటుగా కనిపించే మరో సాధారణ సమస్య వైట్ డిశ్చార్జ్. దీని వెనక కారణం ఏమై ఉంటుందని చూస్తే, ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ సిమ్టమ్. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సర్వైకల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయి వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. ఏమైనా ఇచ్చింగ్ కానీ, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఏమైనా ఉంటే తప్పితే వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో కామన్ సిమ్టమ్. ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఒక్కో రకం ఆహారాన్ని చూసినప్పుడు అది తినాలని క్రేవింగ్ ఉంటుంది. దీన్నే పైకా అంటారు. దీని వెనక అధిక శాతం కేసుల్లో రక్తహీనత కారణం కావచ్చు. ఇటువంటి కంప్లైంట్తో డాక్టర్ని కలిసినప్పుడు సాధారణంగా హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎనీమియా ఉందో లేదో తెలుసుకుంటారు. ఒకవేళ కనుక రక్తహీనత ఉంటే దాన్ని మెడికేషన్తో కరెక్ట్ చేస్తారు. 3వ నెలలో కడుపులో ఎదుగుతున్న శిశువుని ఫీటస్ అంటారు. ఈ సమయంలో వీరిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయని చూస్తే, 9 నుండి 13 వారాల్లో కనుక మనం స్కానింగ్ చేసినట్టయితే శిశువుని క్రౌన్ రంప్ లెంత్ తోటి మనము మెజర్ చేస్తాం. ఇది సుమారు 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ 9 నుండి 13 వారాల లోపల ఆసిఫికేషన్ సెంటర్స్ అంటే బోన్ ఫార్మేషన్ అనేది పిండంలో ఏర్పడుతుంది. ఈ వారాలలో ఆడ మగ అనే డిఫరెన్సియేషన్ కూడా మనకు ఏర్పడటం మొదలవుతుంది. అంతేకాదు, ఫీటస్ లో కండరం కూడా తయారు కావడం ప్రారంభిస్తుంది. దీంతో ఫీటస్ కాళ్లు, చేతులలో కదలిక మొదలవుతుంది. కానీ ఈ కదలిక తెలియాలంటే మరో నెల గడవాల్సిందే. చర్మం, దానిపై ఉండే సన్నటి వెంట్రుకలు కూడా ఈ నెలలో ఏర్పడతాయి. లనుగోగా చెప్పబడే ఈ వెంట్రుకలు శిశువుకి గర్భంలో వెచ్చదనం కలుగచేయడంలో సహాయపడతాయి. జీర్ణక్రియకి కావలసిన జీర్ణ ఆమ్లాలు, మూత్ర వ్యవస్థ కూడా పనిచేయడం మొదలవుతుంది. అది మగపిల్లవాడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ కావడం చూస్తాం. ప్రెగ్నెన్సీ 13వ వారానికి ఫీటస్ పొడవు దాదాపు 3 అంగుళాలుంటుంది. ఇప్పటికే అన్ని జీవక్రియలు పనిచేయని ఆరంభించినా కూడా అవి ఇంకా మెచ్యూర్ కావలసి ఉంటుంది. ఈ వీక్ లో చెప్పుకోవలసిన ముఖ్యమైన గ్రోత్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫీటస్ జీర్ణ వ్యవస్థ అంతా అప్పటిదాకా బొడ్డుతాడికి పరిమితమై ఉంటుంది. ఈ వారంలో అది బేబీ అబ్డామిన్ లో సెటిల్ అయ్యే పనిలో ఉంటుంది. బేబీ స్వరపేటిక కూడా ఈ వారంలోనే రూపుదిద్దుకునేది. ప్రెగ్నెన్సీ 3వ నెలలో డాక్టర్ విజిట్ అవసరం పడుతుందా? ఈ నెలలో ఏవైనా ప్రత్యేక మెడికల్ కండిషన్స్ కారణంగా బెడ్ రెస్ట్ అవసరం ఉంటుందా? కొన్ని కేసుల్లో అవసరం పడవచ్చు. ఇక ప్రత్యేకించి 3వ నెలలో డాక్టర్ని విజిట్ చేయాల్సి రావచ్చు. 7 నుంచి 10 వారాల ప్రెగ్నెన్సీలో గైనకాలజిస్టుని కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఎంత ఆరోగ్యంగా ఉంది అని చెక్ చేయడానికి ప్రత్యేక స్కాన్ ఉంటుంది. దీన్నే వయబిలిటీ స్కాన్ అంటారు. 1 కంటే ఎక్కువ ఎంబ్రియోలు ఉన్నాయా అని చూసేందుకు, బ్లీడింగ్తో పాటు పొత్తుకడుపు నొప్పి ఉన్న గర్భిణీలలో, అంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మిస్క్యారేజెస్ అయిన స్త్రీలలో ఈ స్కాన్ ప్రత్యేకించి అవసరం పడుతుంది.
9 నుండి 13 వారాల లోపల గైనక్ చెకప్ అనేది గర్భిణీ స్త్రీకి చాలా అవసరం. ముఖ్యంగా 7 నుండి 9 వారాల లోపల మొదటిసారి వైబిలిటీ స్కానింగ్ అనేది చేయిస్తాం. ఇందులో పిండం గర్భసంచి లోపల కరెక్ట్ ప్రదేశంలో ఉన్నదా, జెస్టేషనల్ ఏజ్ తోటి కోయిన్సైడ్ అవుతుందా, హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది మనం 9 వారాల స్కానింగ్ లో తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన స్కానింగ్, ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీని స్కాన్ ద్వారా కన్ఫర్మేషన్ చేయవచ్చు. ఒకసారి ఆయా స్త్రీలలో ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీ అని స్కాన్ తో కన్ఫర్మ్ అయిన తర్వాత గర్భిణీలకు జనరల్ హెల్త్ చెకప్ చేస్తారు. రక్తపోటు, శరీర బరువు, యూరిన్ టెస్ట్, పాల్పేషన్ పద్ధతి ద్వారా గర్భసంచి సైజ్, పాదాలు, చేతుల్లో వాపులేమైనా ఉన్నాయా అని చూస్తారు. ఇది వారికోజ్ వెయిన్స్ అనే సమస్యని రూల్అవుట్ చేసేందుకు. వీటితో పాటుగా కొన్ని యాంటీనాటల్ పరీక్షలను చేస్తారు. వీటిలో ముఖ్యంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే హెమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, థైరాయిడ్ లెవెల్స్ తెలుసుకోవటానికి షుగర్ టెస్ట్, యూరిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనటానికి యూరిన్ రొటీన్, యూరిన్ కల్చర్ ప్లస్ వైరల్ స్క్రీనింగ్ అంటే హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి అండ్ సిఫిలిస్ గురించి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తాం. 10 నుండి 14 వారాల లోపల పిండంలో ఏమైనా జన్యుపరంగా ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా అని తెలుసుకోవటం కోసం బయోకెమికల్ స్క్రీనింగ్ అనే టెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఇది ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల కొన్ని కామన్ గా వచ్చే జన్యుపరమైన డిజార్డర్స్ అంటే ట్రైజోమీ 18, ట్రైజోమీ 21 వీటికి స్క్రీనింగ్ టెస్ట్. ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ ప్లస్ 12 నుండి 14 వారాల లోపల ఒక స్కానింగ్ అంటే ఎన్టీ స్కానింగ్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కానింగ్. ఈ 2 స్కానింగ్ ప్లస్ బ్లడ్ టెస్ట్ తోటి 95% శిశువులో కనుక ఏమైనా జన్యుపరంగా ఏమైనా డిజార్డర్స్ కనుక మనం డయాగ్నోస్ చేసినట్టయితే అలాంటి హై రిస్క్ మదర్స్కి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అనేది మనం ఫాలో అప్ లో పెట్టుకోవచ్చు. మూడవ నెల ప్రెగ్నెన్సీ అంటే మొదటి ట్రైమిస్టర్లో ఆఖరు నెల. ఈ నెలలో ఇబ్బంది పెట్టే లక్షణాల్లో ఒకటి కాన్స్టిపేషన్, ఇక గ్యాస్, అలాగే అరగనట్టు ఉండడం కూడా చూడొచ్చు. అలాగని అందరిలో ఈ సమస్య ఉండకపోవచ్చు, కొందరిలో లూజ్ స్టూల్స్ కావచ్చు. వీటి వెనుక కారణమేంటి మీరే చూడండి. గర్భిణీలు సాధారణంగా విపరీతమైన కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. కేవలం మొదటి ట్రైమిస్టర్లో మాత్రమే కాదు, 9 నెలల పాటు కూడా కాన్స్టిపేషన్ వేధిస్తూ ఉంటుంది కొందరిని. హార్మోన్స్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ వెనుక కారణం కావచ్చు. గర్భంలో పెరుగుతున్న ఫీటస్ కూడా కాన్స్టిపేషన్ వెనుక ఒక కారణం కావచ్చు. ఫీటస్ పెరిగే కొద్దీ దానివల్ల కలిగే ప్రెషర్ కారణంగా బowel మూవ్మెంట్స్ అంత సాఫీగా ఉండవు. ప్రెగ్నెన్సీ 3 నెలల్లో ఆహారం సరిగా తీసుకోనందువల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మంది స్త్రీలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కువగా యాంగ్షియస్నెస్ వల్ల, వాంతులు ఎక్కువ అవటం వల్ల కూడా మనం కాన్స్టిపేషన్ గమనిస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల ఇంటెస్టైనల్ మజిల్స్ రిలాక్స్ అయ్యి కాన్స్టిపేషన్ కి దారి తీస్తుంది. రెగ్యులర్ గా యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలలో ఐరన్ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన వెంటనే కాన్స్టిపేషన్ ప్రాబ్లం మొదలవుతుంది. వీటితో పాటుగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంత ప్రభావం చూపిస్తాయి. మొదటి 3 నెలల్లో బాగా వామిటింగ్స్ కావడం, సరిగ్గా తినకపోవడం, తిన్నా కూడా ఇష్టమైనది తినడం తప్ప ఆరోగ్యమైన ఫైబర్ తినకపోవడం, మంచినీరు బాగా తాగకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే మొదటి 3 నెలల్లో జరిగే పలు మార్పులు కూడా కాన్స్టిపేషన్ కి కారణం కావచ్చు. ఈ మలబద్ధకం అంటే మనం చూస్తూ ఉంటాము, చాలా మంది రోజుకి 1-2 సార్లు ఈజీగా స్టూల్ పాస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మలబద్ధకంలో చాలా మందికి హార్డ్ స్టూల్ అంటే వాళ్ళు చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. స్టూల్కి వెళ్ళినప్పుడు రాదు, తర్వాత వచ్చినా సరే చాలా హార్డ్ గా వస్తుంది. దాన్ని వాళ్ళు చేయడానికి కూడా చాలా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. ఇది ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాము. ఈ యొక్క కండిషన్ చాలా మందికి మనం ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి మనకి కాన్స్టిపేషన్ వచ్చింది అంటే థైరాయిడ్ కూడా ఒక్కసారి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంతవరకు వాళ్ళు థైరాయిడ్ చేసుకొని ఉండరు, కానీ ఒక్కసారి TSH లెవెల్స్, హైపోథైరాయిడిజం ఏమైనా కన్ఫర్మ్ అయినప్పుడు ఈ యొక్క కాన్స్టిపేషన్ వచ్చే
అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో డైటరీ చేంజెస్ వల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఈ పేషెంట్స్ ఏమవుతారంటే ఫస్ట్ 3 నెలలు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల ప్లస్ ఏమి తినాలనిపించకపోవడం వల్ల ఈ ఫైబర్ డైట్ తీసుకోరు. దానివల్ల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా చాలా మందికి ఫస్ట్ 3 నెలల్లోనే ఇది కనిపిస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ అనేది ప్రెగ్నెన్సీలో సాధారణమే, కానీ దీనిని ఎలా అధిగమించాలి అని మీరు అడగవచ్చు. ఫైబర్ రిచ్ ఆహారాలు ఇందుకు చక్కటి పరిష్కారం. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాన్స్టిపేషన్ వెనక కారణాలు ఎన్ని ఉన్నా కూడా అవి అధిగమించేందుకు ఎన్నో ఉపాయాలున్నాయి. వాటిలో ఒకటి ఆహార మార్పులు. ప్రెగ్నెన్సీలో మలబద్ధకానికి విరుగుడు ఫైబర్ రిచ్ ఆహారాలు. ఫైట్ బ్యాక్ విత్ ఫైబర్. రోజుకి కనీసం 20 నుండి 25 గ్రాముల ఫైబర్ తీసుకోవడం. ఇన్ని గ్రాములను కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు తినే ఆహారాలు ఫైబర్ రిచ్ గా ఉన్నవి ఎంచుకోవడమే. ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుకూరలు ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఫైబర్తో పాటు ఫ్లూయిడ్స్ యాడ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అనేది మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ నుంచి మామూలుగా ఫైబర్ వచ్చేస్తుంది. తర్వాత హోల్ గ్రెయిన్స్ నుంచి మనకి ఫైబర్ అనేది వస్తుంది అనమాట. హోల్ గ్రెయిన్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే అది వాటర్ని బాగా క్యారీ చేస్తుంది. కాబట్టి హోల్ గ్రెయిన్స్ అంటే శనగలు, రాజ్మా, పెసలు ఇటువంటివి మన ఆహారంలో చేర్చుకుంటే కనుక కావాల్సినంత ఫైబర్ వచ్చేస్తుంది. ప్లస్ మనం వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కూడా దానికి బాగా ఉంటుంది అనమాట. సో ఫ్లూయిడ్స్ ఏం తీసుకోవచ్చు? మామూలుగా వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు, వాటర్ కావాల్సినంత తీసుకోవచ్చు. అయితే ప్రతిసారి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఫ్లూయిడ్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఫైబర్ మంచిదని అదే పనిగా ఎక్కువ మోతాదులో తింటే శరీరంలో పోషకాలను శరీరం అబ్జార్బ్ చేసుకునేలోగా బయటకు పంపేయగలదు. హై ఫైబర్ ఫుడ్స్ కాన్స్టిపేషన్ ని తగ్గిస్తే రిఫైన్ చేసిన ఆహారాలు కాన్స్టిపేషన్ ని తీవ్రం చేస్తాయి. ఉదాహరణకి మైదా బ్రెడ్, పాలిష్ చేసిన రైస్, వీటి బదులుగా గోధుమ, పొట్టు తీయని ధాన్యాలను వాడుకోవాలి. ద్రవ పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవాలి. ఉదాహరణకి మంచినీరు, మజ్జిగ, పళ్ల రసాలు, ఆహారంలో సూప్స్, రసం, సాంబార్ మొదలైనవి. ఫ్లూయిడ్స్ అంటే ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తీసుకోవచ్చు, మళ్ళీ మిడ్ మార్నింగ్ టైంలో సూప్ కానీ, రసం కానీ, లేకుంటే కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకోవచ్చు. బటర్ మిల్క్ లాంటివి కూడా తీసుకోవచ్చు. లంచ్ తర్వాత డిన్నర్స్లో బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అంటే స్నాక్స్ టైంలో మళ్ళీ జ్యూస్ కానీ, లేకపోతే టీ, కాఫీ లాంటివి తీసుకోవచ్చు. సాంబార్, రసం ఇవన్నీ కూడా మన ఆహారంలో చేర్చితే కనుక ఆహారం, రెగ్యులర్ ఆహారంతో పాటు ఫ్లూయిడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఫ్లూయిడ్ ప్లస్ ఫైబర్ ఈ రెండు కలిస్తే కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవచ్చు. 1-2 బిగ్ మీల్స్ కంటే కూడా చిన్న మొత్తాలలో సమతుల ఆహారాన్ని 6 సార్లు తింటే మంచిది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మీద తక్కువ ప్రెషర్ పడుతుంది. ప్రోబయాటిక్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద కొంత మేలు చేయగలదు. అన్నిటికంటే మించి రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల కాన్స్టిపేషన్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కాన్స్టిపేషన్ అత్యధిక శాతం మంది స్త్రీలలో సమస్య కాగా ఒక్కోసారి లూజ్ స్టూల్స్, డయేరియా కూడా కొందరిలో కావచ్చు. మనం ప్రెగ్నెన్సీలో కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క విరేచనాలు ఎందుకు అవుతాయి, ఏమైనా ప్రాబ్లం ఉండి అవుతుందా లేదా ప్రెగ్నెన్సీ వల్ల కూడా అవుతుందా అనేది చూడాల్సి వస్తుంది. కొంతమందికి ముందే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అంటే కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు వాళ్ళకి మోషన్ ఫ్రీగా అలా అయిపోతూ ఉంటుంది అనమాట, ఒక 2-3 సార్లు. సో వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఈ మోషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి మెయిన్ రీజన్ స్ట్రెస్ తగ్గించుకున్నట్టయితే చాలా మందికి ఈ యొక్క విరేచనాలు కూడా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ లెవెల్స్ లో అవడం వల్ల వాళ్ళు ఏ మాత్రం ఫుడ్ ఇంట్లో తిన్నా సరే ఒక్కొక్కసారి బయట తిన్నప్పుడు కూడా మనం ఈ మోషన్స్ చూస్తూ ఉంటాము. మేము చికెన్ తిన్నాము, ఇంట్లోనే తిన్నాం, మోషన్స్ వచ్చాయని వస్తూ ఉంటారు. సో వీళ్ళని కూడా డైజెషన్ అరగకపోవడం వల్ల లేకపోతే చిన్న పాటి ఇన్ఫెక్షన్స్ కూడా మోషన్స్ రావడం ఇవి చూస్తూ ఉంటాము. కాబట్టి కంపల్సరీగా వీళ్ళల్లో ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడము, తర్వాత ఈ యొక్క విరేచనాలు అయినప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ అవి ఇవ్వడము. ఎలక్ట్రాల్ పౌడర్లో మనకి చాలా పొటాషియము, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ సోడియం ఉండడం వల్ల ఈ యొక్క రిప్లేస్ అయిన వాటర్ని మనం ఇవ్వడం వల్ల బేబీకి చాలా మటుకు యూజ్గా ఉంటుంది. సో ఎవరైనా ఇవి కండిషన్ విరేచనాలు అనేవి వస్తున్నప్పుడు కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ పెట్టుకోవడము, స్ట్రెస్ తగ్గించుకోవడము. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయినట్టయితే యాంటీబయాటిక్, డాక్టర్ సలహా మేరకు మంచి యాంటీబయాటిక్, ప్రెగ్నెన్సీలో సేఫ్ యాంటీబయాటిక్ వాడడం ద్వారా ఈ యొక్క విరేచనాలని మనం నిరోధించవచ్చు.
ఏంటో తెలియని స్త్రీలు ప్రెగ్నెన్సీతో అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడం సహజం. ప్రెగ్నెన్సీ 3వ నెలలో వేధించే హెడేక్స్ వెనుక కారణాలేంటి? వీటికి జన్యుపరమైన లింక్స్ ఉంటాయా? మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో చోటు చేసుకునే మార్పులు చాలా వరకు ఆ 9 నెలల వరకే పరిమితమై ఉంటాయి. అందులో ఒకటి హెడేక్. విచిత్రం ఏంటంటే ఈ సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీల్లేదు. అందుకే ప్రెగ్నెన్సీలో వచ్చే తలనొప్పులు పెద్ద సమస్యగా మారి కూర్చుంటాయి. ప్రెగ్నెన్సీలో హెడేక్స్ రావడానికి కూడా హార్మోన్స్ ప్రభావమే కారణం. వీటితో పాటు ఇతర కారణాలను చూస్తే ప్రెగ్నెన్సీ కండిషనే ఎక్కువ హెడ్ఏక్స్ పెరిగే కండిషన్ అండి. ప్రతి పేషెంట్లోనూ కొంచెం హెడ్ఏక్స్ అన్నది ప్రెగ్నెంట్ దాల్చాక చూస్తామన్నమాట. ఈ హెడ్ఏక్స్ మనకి సరిగ్గా తిండి టైంకి తినకపోవడం వల్ల, హైపోగ్లైసెమియా వల్ల అవ్వచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, టెన్షన్స్ వల్ల అవ్వచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్ పేషెంట్స్లో హెడ్ఏక్స్ అన్నది ఇంక్రీజ్ అన్నది మనం చూస్తాం, ఎస్పెషలీ ఈ 3rd మంత్లో ఉన్నప్పుడు. సో వీళ్ళకి కూడా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఇచ్చుకొని పెయిన్ కిల్లర్, మైల్డ్ పెయిన్ కిల్లర్ లైక్ పారాసెటమాల్ సరిపోతుంది వీళ్ళకి. ఎందుకంటే వీ కెనాట్, అంటే ప్రెగ్నెంట్ దాల్చిన పేషెంట్కి మనం అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ పెట్టలేమండి. బేబీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటాయన్నమాట. ప్లెయిన్ పారాసెటమాల్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చుకొని కొంచెం డార్క్ రూమ్లో పడుకుంటే మోస్ట్ ఆఫ్ ది హెడ్ఏక్స్ వీళ్ళల్లో తగ్గడానికి అవకాశం ఉంది. కేవలం కొన్ని రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా హెడేక్ రాకుండా కాపాడుకోవచ్చు. మెడిటేషన్, యోగా చేస్తే ప్రెగ్నెన్సీలో తలనొప్పికి కారణమైన ఆందోళనని అధిగమించవచ్చు. రిలాక్స్ అయ్యే పద్ధతి మీకు నచ్చినదిగా ఉండేలా చూసుకోండి. కావలసిన మోతాదులో నిద్ర తప్పనిసరి. ఆహారం స్కిప్ చేయకూడదు. మనశ్శాంతినిచ్చే పనులు చేయాలి. నివసించే స్థలం బాగా వేడిగా లేదా బాగా చల్లగా ఉండకూడదు. హాట్, కోల్డ్ కంప్రెషర్స్ ని తల మీద మార్చి పెట్టుకోవడం కూడా మంచి ఉపాయం. తప్పనిసరి అయితే డాక్టర్ సలహా మేరకు తలనొప్పికి మెడిసిన్ వాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే హెడేక్స్ ని ఎప్పుడూ ఒక సమస్యగా పరిగణించాలి అనే అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ప్రెగ్నెన్సీలో ఇది సాధారణమే అని నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా మైగ్రేన్ హెడేక్స్ ఉన్న స్త్రీలు వాటి కారకాలను గుర్తించడం ద్వారా ప్రెగ్నెన్సీలో కిల్లర్ హెడేక్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఉదాహరణకి కొందరికి చాక్లెట్స్ తినే మైగ్రేన్ అటాక్ అయితే మరికొందరికి చీజ్ పడకపోవచ్చు. అందుకే ప్రివెంటివ్ చర్యగా వాటిని అవాయిడ్ చేస్తే మంచిది. ఐస్ ప్యాక్స్ ని ముఖానికి పెట్టుకోవడం మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వారికి ఉపశమనం ఇస్తుంది. కొంతమంది పేషెంట్స్కి చిన్నప్పటి నుంచి మైగ్రేన్ హెడేక్స్ ఉండి అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఈ మైగ్రేన్ హెడేక్స్ చాలా పెరిగిపోతాయి ప్రెగ్నెన్సీలో. హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి డైట్ ఏం తిన్నా కూడా అరుగుదల బాగా తగ్గిపోయి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. సో ఏదైతే వాళ్ళకి సరిగ్గా ఎదుగుదల ఉండదు, కాన్స్టిపేషన్ వల్ల, ఇవన్నీ కూడా వీళ్ళ మైగ్రేన్ హెడేక్స్ పెరగడానికి ఇంకా పెంచుతాయన్నమాట. సో ఈ మైగ్రేన్ హెడేక్స్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ దాలుస్తారో ఇంకా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమేం చేస్తే హెడేక్స్ పెరుగుతాయో అవన్నీ తగ్గించుకోవాలి. లైక్ ఎక్కువసేపు టీవీ చూడటం కానీ, ఎక్కువసేపు చదవడం కానీ, ఇవన్నిటి వల్ల వాళ్ళకి మైగ్రేన్ అటాక్స్ కనుక పెరిగితే వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చినాక ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. కొంచెం డార్క్ రూమ్లో ఎక్కువసేపు బెడ్ రెస్ట్ ఉండడం, పెందరాలే నిద్ర లేవకుండా కొంచెం పొద్దుపోయాక నిద్ర లేవడం కూడా వీళ్ళకి హెడేక్స్ కానీ వామిటింగ్స్ కానీ తగ్గుతాయి. అంటే తెల్లవారి 6-7 లేవకుండా మామూలుగా 8 o'clock 9 o'clock వరకు కూడా నిద్రపోయి మెల్లగా మంచం నుంచి దిగక ముందే ఏమైనా 1-2 బిస్కెట్స్ తీసుకుని ఆకలి కడుపుతో లేవకుండా అప్పుడు బ్రష్ చేసుకుంటే కూడా వీళ్ళకి హెడేక్స్ అనేది బాగా తగ్గుతుందండి. వామిటింగ్స్ కూడా ఇలా చేస్తే కొంచెం తగ్గుతాయి వీళ్ళకి. ప్రెగ్నెన్సీలో హెడేక్స్ సాధారణమే అయినా కూడా ఒక్కోసారి భరించలేనంత హెడేక్స్ రావచ్చు. అలాంటప్పుడు అవి మామూలే అని నిర్లక్ష్యం చేయకూడదు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హ్యాపీ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఒక హెల్త్ టిప్ మీకోసం. ఒకసారి మలబద్ధకం వచ్చినప్పుడు వాళ్ళల్లో స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ మీద, యూట్రస్ మీద, బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల కొంతమందిలో వస్తూ ఉంటారు, బ్లీడింగ్ తో వస్తూ ఉంటారు. సో ఈ బ్లీడింగ్ వచ్చినప్పుడు ఈ స్ట్రెయిన్ అవడం వల్ల యూట్రైన్ ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ పెరగడము, అది ఏమో గర్భసంచి మీద పనిచేయడము, గర్భసంచిలో ఉన్న బేబీ ప్లసెంటా అనేది సెపరేట్ అవడం వల్ల సబ్కోరియానిక్ బ్లీడింగ్ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. సో కంపల్సరీ వీళ్ళు వెస్టర్న్ టాయిలెట్ వాడాల్సి వస్తుంది. అండ్ ఇండియన్ టాయిలెట్ స్క్వాటింగ్ పొజిషన్ లో అలాగా మొక్కడం వల్ల కూడా మనకు బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో చాలా మంది దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మోషన్ ఒక్క రోజు 2 రోజులు ఫ్రీగా అవ్వలేదంటే వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. దానికి కావాల్సిన మెడిసిన్స్ వాడి ఫ్రీగా వచ్చేటట్టు చేసుకోవాలి. అలా రోజు స్ట్రెయిన్ అవడం వల్ల అది మనకి బేబీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీరు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
3వ నెల అంటే 9 నుంచి 14 వారాల ప్రెగ్నెన్సీలో ఆయా స్త్రీలలో అలాగే కడుపులో ఎదిగే శిశువులో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. ముందుగా గర్భిణీ విషయం చూస్తే అప్పటికే నాజియా, వాంతులు, అతిగా మూత్ర విసర్జన ఇవన్నీ ఉండగా కొత్తగా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. వాటిలో ఒకటి కాన్స్టిపేషన్. ప్రెగ్నెన్సీలో వివిధ హార్మోన్ల కారణంగా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, మంచినీరు సరిగ్గా తాగకపోవడం కూడా కొన్ని కారణాలు. ఇక ఫీటస్ కడుపులో నెమ్మదిగా ఎదుగుతూ బొవెల్ మూమెంట్స్ మీద ప్రెషర్ తెస్తుంది. అందుకే 3వ నెలలో ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం ద్వారా కాన్స్టిపేషన్ కి చెక్ పెట్టొచ్చు. ఇక గర్భస్థ శిశువులో ఎముకలు, కండరాలు, జీర్ణ వ్యవస్థతో పాటు పలు జీవక్రియలన్నీ కూడా ఈ నెలలో రూపుదిద్దుకుంటాయి. ప్రెగ్నెన్సీ 3వ నెలలో తలనొప్పి సాధారణం. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, నీరసం, అలసట ప్రెగ్నెన్సీలో వచ్చే తలనొప్పి వెనక ముఖ్య కారణాలు. ఇక అప్పటికే మైగ్రేన్ తలనొప్పి, సైనసైటిస్ సమస్య ఉన్నవారికి ప్రెగ్నెన్సీలో అవి మరింత తీవ్రం కావచ్చు. కేవలం కొన్ని రిలాక్సేషన్ మెథడ్స్ ద్వారా అలాగే అవసరం మేరకు కొన్ని వైద్య సూచనల ద్వారా ప్రెగ్నెన్సీలో వచ్చే తలనొప్పిని అధిగమించవచ్చు. కేవలం డాక్టర్ సూచించిన పెయిన్ కిల్లర్స్ ని మాత్రమే ప్రెగ్నెన్సీలో తలనొప్పికి వాడుకోవాలి. చూశారుగా, ఇది ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ సంబంధ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.